నమస్కారం. ఈరోజు మనం స్టాక్స్, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ మధ్య ఉన్న అస్సలైన వ్యత్యాసాలను చాలా ఆసక్తికరంగా విశ్లేషించబోతున్నాం. మార్కెట్లో ఒకే విధమైన అంచనా ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే మార్గం మన రిస్క్ మరియు రివార్డ్లను పూర్తిగా మార్చేస్తుంది. ఆ వ్యత్యాసాలేంటో ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఈరోజు మన అజెండా చూద్దాం. ముందుగా ట్రేడింగ్ చేయడానికున్న 3 మార్గాలు, ఆ తర్వాత క్యాష్ మార్కెట్, ఫ్యూచర్స్ మార్కెట్ మరియు ఆప్షన్స్ యొక్క శక్తిని పరిశీలిస్తాం. చివరగా ఖర్చులు, రాబడులు పోల్చి చూసి మార్కెట్ క్రాష్ అయితే ఎలా రక్షించుకోవాలి అనే అంశాలను కవర్ చేద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. ట్రేడింగ్ చేయడానికి ఉన్న 3 మార్గాలు. ముందుగా ఒక సినారియోను ఏర్పాటు చేసుకుందాం. ఇలా ఊహించుకోండి, ఒక బ్యాంకింగ్ స్టాక్ మీద మనం చాలా బుల్లిష్గా ఉన్నాం. ప్రస్తుతం దాని ధర రూ. 245 అనుకుందాం. డిసెంబర్ కల్లా, అంటే ఒక నెల వ్యవధిలో అది రూ. 260 టార్గెట్ని రీచ్ అవుతుందని గట్టి నమ్మకం. పైగా ఏకంగా 3000 షేర్ల భారీ వాల్యూంలో ట్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది మన ముందున్న సెటప్. ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనం తర్వాత డెరివేటివ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ట్రేడింగ్ ఎప్పుడూ ఒక ఫిక్స్డ్ లాట్ సైజ్లో జరుగుతుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎగ్జాంపుల్లో ఆ లాట్ సైజ్ ఖచ్చితంగా 3000 షేర్లు. ఇప్పుడు రెండో విభాగం, క్యాష్ మార్కెట్లో కొనుగోలు చేయడం. దీన్నే మనం భారీ భారం అని ఎందుకు అంటున్నామో చూద్దాం. క్యాష్ మార్కెట్లో రూ. 245 దగ్గర 3000 షేర్లు కొనాలంటే అక్షరాల రూ. 7,35,000 భారీ మూలధనం కావాలి. అవును, ఇదంతా మన జేబులో నుంచే ఒకేసారి కట్టాలి. ఎంత పెద్ద మొత్తమో కదా! కేవలం క్యాపిటల్ బ్లాక్ అవ్వడమే కాదు, ఈ క్యాష్ మార్కెట్లో లావాదేవీల ఛార్జీలు కూడా చుక్కలు చూపిస్తాయి. పన్నులు, బ్రోకరేజ్ అన్నీ కలిపి అదనంగా మరో రూ. 1,684 భారం పడుతుంది. సరే, ఇక మూడో విభాగం ఫ్యూచర్స్ మార్కెట్ ప్రత్యామ్నాయం, అంటే పరపతి లేదా లెవరేజ్ వ్యూహం అన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్. ఫ్యూచర్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే అదే 3000 షేర్ల ఎక్స్పోజర్కి మనం కేవలం రూ. 2.5 లక్షల అప్ఫ్రంట్ మార్జిన్ కడితే చాలు. అంటే క్యాష్ మార్కెట్లో పెట్టాల్సిన దాంట్లో ఇది కేవలం 3వ వంతు మాత్రమే. భలే ఉంది కదా! ఖర్చుల విషయానికొస్తే ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ద్వారా లావాదేవీల ఛార్జీలు అమాంతం 10వ వంతుకి పడిపోతాయి. అంటే కేవలం రూ. 174 మాత్రమే అవుతాయి. ఇది మనకు బాగా ఆదా చేస్తుంది. తర్వాత నాలుగో విభాగం, ఆప్షన్స్ యొక్క శక్తి. ఇదొక అద్భుతమైన వ్యూహాత్మక విధానం. అసలు మన మూలధనాన్ని ఇంకా తెలివిగా ఎలా వాడొచ్చు? ఇక్కడే ఆప్షన్స్ మార్కెట్ ఎంట్రీ ఇస్తుంది. షేర్లకు మొత్తం డబ్బులు కట్టే బదులు సింపుల్గా ఒక ప్రీమియం చెల్లించి ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ను కొనుగోలు చెయ్యొచ్చు. అంటే స్టాక్ 245 దగ్గర ఉన్నప్పుడు 200 కాల్ ఆప్షన్ తీసుకోవడం అన్నమాట. ఇది వింటే ఆశ్చర్యపోతారు. 3000 షేర్ల కోసం రూ. 46 ప్రీమియంతో ఆ 200 కాల్ ఆప్షన్ కొంటే మనకయ్యే ఖర్చు కేవలం రూ. 1,38,000 మాత్రమే. ఈ మూడింట్లోకెల్లా అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇదే. అయితే ఫ్యూచర్స్తో పోలిస్తే ఇక్కడ లావాదేవీల ఛార్జీలు కొద్దిగా పెరుగుతాయి. మొత్తం రూ. 329 అవుతుంది. కానీ క్యాష్ మార్కెట్ ఖర్చులతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువే అని చెప్పాలి. ఇక ఐదవ విభాగం, అసలైన పరీక్ష, ఖర్చులు మరియు రాబడుల పోలిక చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. ప్రారంభ పెట్టుబడి ఆయా పద్ధతుల్లో భారీగా మారుతున్నప్పటికీ మనమనుకున్న 260 టార్గెట్ రీచ్ అయినప్పుడు వచ్చే లాభం మాత్రం 3 విధానాల్లోనూ దాదాపు ఒకేలా ఉంటుంది. అదే సుమారు రూ. 45,000. దీని అర్థమేమిటంటే లాభం ఒకటే, కానీ పెట్టిన పెట్టుబడి తక్కువ. కాబట్టి ఆప్షన్స్ మార్కెట్లో పెట్టుబడిపై రాబడి లేదా ROI ఏకంగా 35% ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడ్స్లో మన క్యాపిటల్ని ఇంతకుమించి తెలివిగా వాడలేం. చివరిగా ఆరో విభాగం, మార్కెట్ పతనం నుండి రక్షణ, స్ట్రెస్ టెస్ట్. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. లాభాల గురించి మాట్లాడుకోవడం చాలా సులభం, కానీ మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయి 245 నుంచి 145కు క్రాష్ అయితే పరిస్థితి ఏంటి? ఇలాంటి తీవ్రమైన బ్లాక్ స్వాన్ ఈవెంట్ జరిగితే మన వ్యూహాలు ఎలా నిలబడతాయి? క్యాష్ మరియు ఫ్యూచర్స్ తీసుకున్నవాళ్ల పరిస్థితి ఇక్కడ ఊహించడానికే భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకి అపరిమితమైన నష్టం వస్తుంది. ఏకంగా 3 లక్షల రూపాయలు ఆవిరైపోతాయి. కానీ ఆప్షన్స్ తీసుకున్న వాళ్ల రిస్క్ మాత్రం వారు కట్టిన రూ. 1,38,000 ప్రీమియానికే ఖచ్చితంగా పరిమితం చేయబడుతుంది. ఇదే ఆప్షన్స్లో ఉన్న అసలైన మ్యాజిక్. నిజమే కదా! మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయినా సరే ఆప్షన్స్ కొనుగోలుదారుడికి ఉన్న అతిపెద్ద బలం
వారి నష్టం ఆ చెల్లించిన ప్రీమియానికే పరిమితం కావడం. ఒక్క రోజులో స్టాక్ 50% పడిపోయినా సరే ఈ ఆప్షన్స్ వ్యూహం మనల్ని భారీ విపత్తుల్నుంచి కాపాడుతుంది. సో ఫైనల్గా చూస్తే షార్ట్ టర్మ్ వ్యూస్ కోసం క్యాష్ మార్కెట్లో మన డబ్బునంతా లాక్ చేయడం అంత తెలివైన పని కాదని అర్థమైంది. కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మధ్య ఎంచుకోవాల్సొస్తే రిస్క్ని రివార్డ్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసే వ్యూహం ఏది? ఈ విశ్లేషణ ద్వారా వచ్చిన అవగాహనతో మన తదుపరి ట్రేడింగ్ అడుగు ఎటువైపో ఆలోచించాల్సిన సమయం ఇది. ఆలోచించండి.